అబ్బాయి పేరు వచ్చేసి శ్రీకాంత్ అన్న. అబ్బాయి వచ్చేసి ఈ ఫార్మడీ చదువుతూ ఉన్నాడు. ఫస్ట్ ఇయర్ డీటెయిన్ అయిపోయి కాలేజ్ లో డీటెయిన్ అయిపోయి ఇక్కడ మెడికల్ ఫీల్డ్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. హాస్పిటల్లోనే ఇది పెంచలయ్య డాక్టర్ దగ్గర వర్క్ చేసుకుంటా ఉన్నాడు. వర్క్ చేసుకుంటా ఉంటే ఏదో ఎలక్ట్రిక్ వర్క్ చెప్పి ఎలక్ట్రిక్ వర్క్ చేశాడు. కానీ అది ఎలక్ట్రిక్ వల్ల కాదు, హార్ట్ స్ట్రోక్ అనేసి అట్లా ట్రాన్స్ఫర్ చేసి పెంచలయ్య హాస్పిటల్ నుంచి భారతి హాస్పిటల్ దగ్గర ట్రాన్స్ఫర్ 10:30కి జరిగిందంటే దాన్ని 1 గంట వరకు అట్లా తిప్పి 1:40కి ఫోన్ చేసి అందరినీ పిలిపించేసి ఇది జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఆయమ్మలు అంట. ఆ ఆయమ్మలు వచ్చేసి మొత్తం మేమే అని చూసుకుంటా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది చూడండి. ఆ లెటర్ కూడా రాసుకొని వాళ్ళే చేస్తా ఉన్నారు. వాళ్ళే లెటర్ రాసుకొని వాళ్ళే సైన్ చేసుకుని ఆయమ్మలతోనే సైన్ చేయించుకొని ఇక్కడ జాయిన్ చేయించుకొని మార్చిలో చేయాలని చూస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అది ఏంటంటే ఎలక్ట్రిక్ షాప్ వల్ల చనిపోయినది ఫోన్ చేసి వాళ్ళ రూమ్మేట్ కాల్ చేశారు. రూమ్మేట్ కి వేరే నెంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడారు. అది కూడా ఉంది. ఇదంతా డాక్టర్స్ మధ్యలో డీలింగ్ జరుగుతూ ఉంది. మాకు 2 గంటలకి క్లియర్ గా మొత్తం అందరికి మా గ్యాంగ్ అందరికి తెలుస్తుంది. కాలేజ్ స్టాఫ్ అందరూ ఇక్కడికి వచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఇక్కడ నుంచి వాళ్ళని ఆ అబ్బాయిని తీసుకొని ఇంకొక హాస్పిటల్ చేర్చారు. అక్కడ చచ్చిపోయారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రెస్పాన్స్ చెప్పాలి కదా. ఎవరికి మేము సమాధానం చెప్పకుండా ఎవరో ఒకరు తీసుకొని వచ్చి ఇక్కడ నెల్లూరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించారనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఇక్కడ ఉన్న డాక్టర్ ఏం చెప్పారంటే చచ్చిపోయిన పేషెంట్ కి ఓపీ తీసుకొని రమ్మని చెప్పారు. ఒక పేషెంట్ కి 5 ఓపీలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ 5 ఓపీలు తీసుకొని పోయి అక్కడ ఉన్న స్టాఫ్ ఇస్తే ఈ అబ్బాయికి ఏం జరిగింది చెప్పి ఒక లెటర్ రాసుకొని వాళ్ళు వచ్చి హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ తీసి అడ్మిషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఒకటి ఉంది, ఎవరో ఒక అబ్బాయిని చంపేశారు. ఈ అబ్బాయి ఇట్లా రోడ్లు ఇట్లా చచ్చిపోయారని చెప్పి ఎత్తుకొని వచ్చి ఇక్కడ వేస్తే ఏం ప్రూఫ్ లేకుండా ఎట్లా ఈ హాస్పిటల్ తీసుకున్నారు వాళ్ళు. అది ఓపీలు కూడా ఎట్లా రాసుకొని తీసుకున్నారు. ఇప్పుడు ఒకరిని చంపేస్తాం మనమే, చంపేసి వచ్చి అట్లా తీసుకొని వచ్చి ఇచ్చేసి ఈ అబ్బాయి ఇట్లా నార్మల్ గా హార్ట్ స్ట్రోక్ లో చచ్చిపోయింది ఎట్లా తీసుకుంటారు. రెస్పాన్సిబిలిటీస్ అన్ని లేవా? వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పాలి కదా. ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంది, అక్కడే కదా వాళ్ళు రెస్పాన్స్. అంత మాత్రం వాళ్ళు వర్క్ చేసినప్పుడు వాళ్ళే కదా తీసుకోవాలి. వాళ్ళ అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఇంత పెద్ద హాస్పిటల్ నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ వచ్చేటప్పుడు హిస్టరీ ఒకటి ఉంటది కదా. ఏం జరిగింది, ఇలా జరిగింది, ఓకే మీరు పేరెంట్సా, లేదు మీరు ఇట్లా బయట నుంచి వచ్చారు కదా, ఏం జరిగింది తీసుకోండి, లేదు పేరెంట్స్ వాళ్ళని మొత్తం హిస్టరీ అన్ని కనుక్కొని కదా వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోవాలన్నమాట. అట్లా ఏం లేకుండా ఇట్లా తీసుకుంటే ఎట్లనా?